Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion met purpose. సో ఈరోజు మనము ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ద తెలంగాణ ఇది ఇది వచ్చేసి మనకి తెలంగాణ జాగ్రఫీ అండి. సో మరి మన టాపిక్ నేమ్ వచ్చేసి ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ద తెలంగాణ ఏ విధంగా ఉంది చూద్దాం. సో చూడండి, ఈ తెలంగాణ మీకు మనం నిన్నటి ఈరోజు మార్నింగే నేను మీకు 3 క్లాసెస్ అప్లోడ్ చేశాను. సో మరి తెలంగాణ డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఛత్తీస్గఢ్, ఇక్కడ మహారాష్ట్ర వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఆంధ్ర టచ్ అవుతుంది, దీంతో పాటు కర్ణాటక రీజియన్ కూడా టచ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా తెలంగాణ ఉన్న బార్డర్ స్టేట్స్ ఏంటి, అవి ఏ స్టేట్స్ తోటి కలిసినాయి అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో తర్వాత ఇప్పుడు మరి ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఏ విధంగా ఉంది చూద్దాం. సో దక్కన్ ప్లాట్యూ బిలాంగింగ్ టు ద మరి తెలంగాణ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, దక్కన్ ప్లాట్యూ కింద వస్తుంది. సో ఇది ఎక్కడ ఏరియా వస్తుందండి? దక్కన్ ప్లాట్యూ. ఇట్స్ బిలాంగ్ టు ద ఆర్కియన్ సిస్టమ్, రిమెంబర్ దిస్. అండ్ మరి ఇది దేంతో ఏర్పాటు చేయబడింది, తయారైంది అని అంటే బసల్ట్. మీకు అందరికీ ఐడియా ఉంది కదా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బసల్ట్ అండ్ జెనస్ అండ్ స్టిక్స్ రాక్ తోటి తయారు చేయబడింది. అండ్ తెలంగాణ తీసుకుంటే మరి ఎక్కడ వస్తుంది అని అంటే తెలంగాణ అనేది నదరన్ హెమిస్పియర్ లో వస్తుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఇలా ఇప్పుడు ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంది చూడండి. సో తెలంగాణ వచ్చేసి ఇండియాలో సౌత్ పార్ట్ లో ఉంది, వరల్డ్ లో తీసుకుంటే మనకి ఇది నదరన్ హెమిస్పియర్. ఓకేనా? ఇది పైన అంటే మనకి భూమధ్య రేఖ పైన వచ్చేదాన్ని నదరన్ అని, కింద వచ్చేదాన్ని సదరన్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఫిజికల్ గా తీసుకుంటే తెలంగాణ స్టేట్ అనేది ఇట్స్ లొకేటెడ్ ఆన్ ద దక్కన్ ప్లాట్యూ. ఎక్కడ కనిపిస్తుందండి మనకి? దక్కన్ ప్లాట్యూలో. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ అండ్ ద ఏరియా వేర్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆన్ ద దక్కన్ ప్లాట్యూ ఈస్ కాల్డ్ ద తెలంగాణ ప్లాట్యూ. మరి ఇది ఈ దక్కన్ ప్లాట్యూలో వస్తుంది. మరి ఈ దక్కన్ ప్లాట్యూ ఇక్కడ మీకు తెలుసు కదా, ఎక్కడైతే ఏరియా ఆఫ్ తెలంగాణ ఇక్కడ స్ప్రెడ్ అయిన ఏరియాని ఏమంటామంటే తెలంగాణ ప్లాట్యూ అనడం జరుగుతుంది. రిమెంబర్ దిస్. ద జనరల్ స్లోప్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ ఈజ్, మరి దక్కన్ ప్లాట్యూ యొక్క జనరల్ స్లోప్ ఏ విధంగా ఉంటుందంటే వెస్ట్ టు ఈస్ట్. సో మీకు తెలుసు కదా, వెస్ట్ ఈస్ట్. సో వెస్ట్ టు ఈస్ట్ అనేది స్లోప్ ఉండడం జరుగుతుంది. ద ప్లాట్యూ కన్సిస్టింగ్ ఆఫ్ ద 3 రేంజెస్ అనేవి ఉండడం జరిగింది. అవి అంటే ఎరోషన్ సర్ఫేస్ అనేది 3 రేంజెస్ లో ఉంది. సారీ. అవి ఏ విధంగా ఉన్నాయంటే చూడండి, ద రీజన్ అబోవ్ 600 మీటర్స్ తీసుకున్నప్పుడు ఫ్రమ్ ద మీన్ సీ లెవెల్ కి 600 మీటర్స్ ఎబో ఉంది. అండ్ ద రీజన్ 300 నుంచి 600 మధ్య అబో ద సీ అంటే మన సీ లెవెల్ కి 300 నుంచి 600 మీటర్స్ ఎబో, అండ్ సీ లెవెల్ కి బిలో 300 మీటర్స్ కూడా ఉండడం జరిగింది. ఈ విధంగా 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. మరి 600 ఎబో వచ్చింది ఏంటి అనేది చూద్దాం. ఎబో 600 మీటర్లో ఏ ఏరియాలో వస్తాయి అనేది మనం చూసుకోవాలి. దిస్ ఎరోషన్ సర్ఫేస్ ఈ స్ప్రెడ్ మెయిన్లీ ద వెస్ట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ యొక్క వెస్ట్ సైడ్ అంటే ఇక్కడ వస్తుందండి, మరి స్టేట్ వెస్ట్ సైడ్ అంటే ఇది వెస్ట్ సైడ్ వస్తుంది కదా, అలా చూసుకోవాలి మనం. ఓకేనా? వెస్ట్ సైడ్ ఆఫ్ ద స్టేట్. మరి అక్కడ ఏ ప్లేసెస్ వస్తాయి అనేది కూడా చూసుకోవాలి. మరి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్ అండ్ సదరన్ రీజియన్ ఇన్ ద నాగర్ కర్నూల్. సో ఇవన్నీ కూడా మనకి 600 మీన్ లో వస్తాయి. అండ్ దిస్ రీజియన్ కంప్రైజ్డ్ ద పెనిప్లాండ్ సర్ఫేస్. ఏ సర్ఫేస్ ఉందనేది కూడా మనం చూసుకోవాలి. మరి ఇది దేంతో తయారు చేయబడింది అనేది కూడా చూసుకోవాలి. మేడ్ ఆఫ్ ద రాక్స్ ఆఫ్ ఆర్కియన్. రిమెంబర్ దిస్. దాని ఆరిజిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ నార్మల్లీ దిస్ రీజియన్ స్లోప్స్ టువర్డ్స్ ఈస్ట్. దీని యొక్క స్లోప్ ఏ విధంగా ఉందంటున్నాడు? ఈస్ట్ స్లోప్ ఉంది అంటే ఇలా. ఓకేనా? ఈస్ట్ స్లోప్ అంటే ఇది. నెక్స్ట్ ద రీజియన్ బిట్వీన్ ద 300 టు 600 మీటర్స్. మరి 300 కి 600 కి మీటర్స్ కి ఉన్న రీజియన్ తీసుకుంటే ఏంటి, ఎక్కడుందని చూసుకుంటే ఇది చూడండి. దిస్ రీజియన్ లైస్ బిట్వీన్ ద హైయెస్ట్ రీజియన్. ఎక్కువ ప్రాంతము దేంతో కవర్ అయిందండి? 300 నుంచి 600 మధ్యలో ఉన్న సీ లెవెల్ కి కవర్ అవుతుంది అని చెప్తున్నారు. హైయెస్ట్ రీజియన్. ఓకేనా? కింద మరి ఎక్కడ అంటే వెస్ట్ అండ్ లోయెస్ట్. ఇక్కడ మనకి హైయెస్ట్ రీజన్ వచ్చేసి వెస్ట్ లో ఉంది, లోయెస్ట్ రీజన్ వచ్చేసి ఈస్ట్ లో ఉంది. మరి ఇట్ ఈస్ ఎ స్ప్రెడ్ ఓవర్ ద వెస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది ఎక్కడ ఎక్కువ స్ప్రెడ్ అయింది అంటున్నారు? వెస్టర్న్ డిస్ట్రిక్ట్ లైక్ వికారాబాద్ కానీ, మహబూబ్ నగర్, మన నిజామాబాద్,
Kamareddy and Warangal. The fault valley of Godavari కేమ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఈ ప్రాసెస్ లోనే వస్తుంది. అండ్ కృష్ణ అండ్ తుంగభద్ర వ్యాలీ తీసుకున్నా కూడా ఇట్ ప్రజెంట్ ఇన్ ద ఆల్టిట్యూడ్ దేని మధ్యలో ఉందండి, 300 meters to 450 meters ఆన్ ద సౌత్. రిమెంబర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇట్ ఈస్ ఇంటర్నల్లీ కాంపోజ్డ్ ఆఫ్ ద జెనియస్ రాక్స్. ఏ రాక్స్ కూడా ఉన్నాయన్నది చూసుకోవాలి. అండ్ దిస్ రీజియన్ ఆల్సో ప్లెంటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మరి ఈ రీజియన్లో ఏముంటుందండి, వాటర్ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ సచ్ లేక్స్ సపోర్ట్ టు ద అగ్రికల్చర్ కూడా ఇవి లేక్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఎక్కువ కాలం. సో నెక్స్ట్ 300 అబోవ్ ద రీజన్ బిలో 300 ఉన్నాయి ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి దిస్ రీజన్ ఆక్యుపైస్ ద లార్జ్ ఏరియా ఇన్ తెలంగాణలో ఎక్కువ ఏరియా ఉందని చెప్తున్నాడు. ఓకేనా. మరి ఇది బోత్ సైడ్స్ ఆఫ్ ద గోదావరి రివర్ కి రెండు సైడ్ లో ఉంది. అండ్ ఇట్ లైస్ మెయిన్లీ ద ఈస్ట్ వైల్ నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. అండ్ దిస్ రీజన్ ఆల్సో ఫేవరబుల్ ఫర్ ద కల్టివేషన్. ఇది కల్టివేషన్ కూడా ఫేవరబుల్ గా ఉంటుంది. సో దే ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, మరి తెలంగాణకి ఇంకొక పేరు ఏమని పిలుస్తామంటే రత్నగర్భ అని పిలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్. అండ్ ద టెరిటరీ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే ఐసోస్కేల్స్ ట్రయాంగిల్. ఇది ఇంపార్టెంట్ అండి, పేర్లు మనకి అడుగుతారు ఎగ్జామ్ లో. ఓకేనా. అండ్ తెలంగాణ ఈజ్ ద పార్ట్ ఆఫ్ పెనిన్సులా ఇండియా అండ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద గోండ్వానా రీజన్. ఇది మనకు తెలుసు. అండ్ 33 districts ఆఫ్ తెలంగాణ ఇట్ ప్రజెంట్ ఇన్ దక్కన్ ప్లాట్యూ. ఏ ప్లాట్యూలో వస్తుంది, దక్కన్ ప్లాట్యూ. సో అందులో మన తెలంగాణ ఆక్యుపై చేసిన ఏరియాని ఏమంటాము, తెలంగాణ ప్లాట్యూ అని అంటాము. అండ్ మెనీ హిల్స్ గ్రూప్ మేడ్ ఆఫ్ గ్రానైట్. ఇక్కడ హిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ దేంతో తయారు చేయడం అంటే ఎవరు మనుషులు తయారు చేయడం కాదండి, దేంతో ఎక్కువగా ఉన్నాయంటే గ్రానైట్. మరి ఏ షేప్ లో ఉన్నాయంటే షేప్ ఆఫ్ టోర్స్. ఓకేనా, షేప్ ఆఫ్ టోర్స్. అండ్ ఇది ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో మనం చూడొచ్చు. అండ్ ద రీజియన్ బిట్వీన్ ద యునైటెడ్ రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ తీసుకున్నప్పుడు పెన్నీ ప్లెయిన్ ఫార్మ్డ్ విత్ ద బాసల్ట్ లావా. రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా. మరి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి అని అంటే చూడండి, గ్రానైట్. ఓకేనా, జెనెస్ అంటే గ్రానైట్ రాక్స్ ఉండడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి చూడండి నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల తీసుకుంటే జయశంకర్, భూపాలపల్లి ఇవన్నీ కూడా మహారాష్ట్రకి బార్డర్గా వస్తాయి. మరి ఇక్కడ తీసుకున్నప్పుడు గోదావరి రివర్ వాల్యూ అనేది మనం చూడొచ్చు. అండ్ కోల్ డిపాజిట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి, బొగ్గు గనులు అండి ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఫ్రమ్ ద ఏన్షియంట్ గోండ్వానా ర్యాక్స్. అవి ఏ విధంగా ఫామ్ అయినాయి అని అంటే మనకి గోండ్వానా ర్యాక్స్ ఉన్నాయి కదా, సో ఏన్షియంట్ గోండ్వానా ర్యాక్స్ వల్ల అవి ఫామ్ అయినాయి అని చెప్పడం జరుగుతుంది. మరి గోండ్వానా ర్యాక్స్ అనేవి ప్రజెంట్ తెలంగాణలో ఎక్కడున్నాయి అని అంటే ఇట్స్ ప్రజెంట్ ఇన్ ద గోదావరి బేసన్, గోదావరి తీర ప్రాంతాల్లో. అండ్ తెలంగాణ రీజన్ ఈజ్ లొకేటెడ్ అన్ ఆల్టిట్యూడ్. ఎంత ఆల్టిట్యూడ్ లో ఉంటుంది అని అంటే 480 నుంచి 600 అబోవ్ సీ లెవెల్. మరి హైదరాబాద్ తీసుకున్నప్పుడు హైదరాబాద్ లైస్ అబోవ్ 600 meters అబోవ్ సీ లెవెల్. అందుకే మన హైదరాబాద్కి ఎక్కువగా భూకంపాలు కానీ వరదలు కానీ ఇలా రావని ఎందుకంటారంటే భూకంపం తక్కువగా వస్తుంది అని అనడానికి ఇది రీజన్. తర్వాత మన రీజన్ బిట్వీన్ ద కృష్ణ అండ్ తుంగభద్ర రివర్ తీసుకున్నప్పుడు ఇక్కడండి కృష్ణ అండ్ తుంగభద్ర వ్యాలీ రీజన్ ఏదైతే ఉందో అది ఎంతలా వస్తుంది అని అంటే ఆల్టిట్యూడ్ ఆఫ్ 300 నుంచి 450 meters వరకు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ద రీజన్ బిట్వీన్ ద భీమా అండ్ గోదావరి రివర్ తీసుకున్నప్పుడు ద రీజన్ ఎన్కంపస్డ్ ద ఏ ఏరియాస్ వస్తాయంటే హైదరాబాద్, ఖమ్మం అండ్ వరంగల్ రావడం జరుగుతుంది. మరి ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎంత వస్తుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు, 730. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆన్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ. సో దీస్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద తెలంగాణ రీజన్. అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆల్సో నోన్ యాజ్. అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి మనము ఇండియా తీసుకుంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఇవి ఒక్కొక్క ప్లేస్ ని చేంజ్ అయిన కొద్ది వాటి యొక్క నేమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. వెస్టర్న్ ఘాట్స్ ఆల్సో నోన్ యాజ్ ఎ సహ్యాద్రి ఆర్ సత్నాల రేంజ్ అని అనడము. తర్వాత వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ సహ్యాద్రి రేంజ్ ఇట్స్ డిటాచ్డ్ ఫ్రమ్ ద అజంతా రేంజ్. ఏమవుతుంది, ఇక్కడ డిటాచ్ అవుతుంది ఇక్కడ నుంచి అజంతా రేంజ్ నుంచి. అండ్ ఎక్కడ ఎంటర్ అవుతుంది మరి అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో. ఓకేనా, ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ తెలంగాణ రీజన్. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ టు తెలంగాణ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈస్టర్న్ హిల్స్. రిమెంబర్ దీస్ 2 points ఆర్ ఇంపార్టెంట్.
అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ ద సెవరల్ డిస్కంటిన్యూస్ రేంజెస్ ఆఫ్ లో హిల్స్ విచ్ ఈస్ కాల్డ్ డిఫరెంట్ నేమ్స్ తో పిలవడం జరుగుతుంది. అండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ తీసుకున్నప్పుడు తెలంగాణలో లక్ష్మీదేవిపల్లి హిల్స్ అండి. ఇది ఆల్రెడీ మనకి ఇంపార్టెంట్ పీవైక్యూలో ఉంటుంది. ఓకేనా, మరి ఇది ఎక్కడ ఉందంటే సిద్దిపేటలో ఉంది. తర్వాత హైయెస్ట్ రేంజ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్, తెలంగాణలో హైయెస్ట్ రేంజ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్ తీసుకున్నప్పుడు నిర్మల్ డిస్టిక్ అండి. మహబూబా ఘాట్, రిమెంబర్ దిస్ నేమ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ హైయెస్ట్ పాయింట్ ఇన్ ద దక్కన్ ప్లాట్యూ తీసుకున్నప్పుడు సోలామైల్, జన్గాం డిస్టిక్ అండి. ఓకేనా, నెక్స్ట్ తెలంగాణ రీజన్ ఇట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ద, ఇక్కడ మనకి 3 రీజన్స్ బేస్డ్ ఆన్ ద టోపోగ్రఫీ. ఇక్కడ తెలంగాణ ఏరియాని మూడు రీజన్స్ గా డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద టోపోగ్రఫీ మీద. ఒకటి తెలంగాణ ప్లాట్యూ, ఇంకోటి గోదావరి ప్లాట్యూ, ఇంకొకటి వచ్చేసి కృష్ణా పెడిమెంట్ అండి. సో మరి ఫస్ట్ తెలంగాణ ప్లాట్యూ తీసుకుంటే ఇది ఎలా ఉంది చూద్దాం. ఇట్ ఆక్యుపైస్ ద 59,903 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేసుకుంది జియోగ్రఫికల్ ఏరియా. ఓకేనా, and it describes as the largest region of Telangana. Remember, this point is important. And this region lies altitude of entandi 500 నుంచి 600 meters from the sea level. నెక్స్ట్ దిస్ ప్లాట్యూ స్లోప్ డౌన్, ఏ విధంగా స్లోప్ డౌన్ అవుతుంది? ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది అన్నట్టు, ఈస్ట్ టు వెస్టా లేకపోతే వెస్ట్ టు ఈస్ట్ అన్న దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి వెస్ట్ టు ఈస్ట్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, రిమెంబర్ దిస్. నెక్స్ట్ దిస్ ప్లాట్యూ కవర్స్, మరి ఏ ఏరియాని కవర్ చేస్తుంది తెలంగాణ ప్లాట్యూ అంటే నిర్మల్, బైంసా నిర్మల్ ప్లాట్యూ, నిజామాబాద్ కామారెడ్డి అండ్ భువనగిరి, తర్వాత రామన్నపేట ప్లాట్యూ, తర్వాత దేవరకొండ ప్లాట్యూ, నల్గొండ మిర్యాలగూడ ప్లాట్యూ, సూర్యాపేట అండ్ హుజార్ నగర్ ప్లాట్యూ, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తుంది. మరి ఈ రీజన్ తీసుకున్నప్పుడు ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద హిల్స్ అండ్ హిల్ లోక్స్ అన్ ఈవెన్ టోపోగ్రఫీ, అంటే ఇక్కడ మనకి హిల్స్ కూడా అన్ ఈవెన్ టోపోగ్రఫీలో ఉన్నాయని చెప్పడము. తర్వాత ద నేమ్స్ ఆఫ్ ద హిల్స్ అండ్ హిల్ లోక్స్ ఏమున్నాయో చూద్దాం. మరి ఇక్కడ హిల్స్ ఏమున్నాయి ఫస్ట్ చూడండి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కమురంబి, ఆసిఫాబాద్ డిస్టిక్ లో తీసుకుంటే ఫస్ట్ చూద్దాం మనం. నిర్మల్ రేంజెస్ ఎక్కడ ఉన్నాయండి? నిర్మల్లో ఉన్నాయి. తర్వాత సత్నాలా హిల్స్ ఆదిలాబాద్, ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత సిర్పూర్ హిల్స్ మన కొమరంభీం ఆసిఫాబాద్ లో. తర్వాత కిరిమేరి ఘాట్స్ కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబ్ ఘాట్స్ నిర్మల్లో ఉన్నాయి. నెక్స్ట్ జగిత్యాల పెద్దపల్లి డిస్టిక్ తీసుకున్నప్పుడు రాకీ హిల్స్, ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత రామగిరి హిల్స్, ఇది పీవైక్యూలో అడిగారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత హన్మకొండ, జయశంకర్, భూపాల్పల్లి డిస్టిక్స్ తీసుకున్నప్పుడు కందికల్ హిల్స్ వరంగల్ అర్బన్, హన్మకొండ వచ్చేసి వరంగల్ అర్బన్ అండ్ పాండవుల గుట్ట, ఇది కూడా పీవైక్యూలో అడిగారండి. సో ఇది జయశంకర్, భూపాల్పల్లి. నెక్స్ట్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్ తీసుకున్నప్పుడు కనకగిరి హిల్లోక్ ఖమ్మం అండి. మరి తర్వాత హెడ్లపాడు హిల్లోకి తీసుకుంటే ఖమ్మం, తర్వాత రాజు హిల్లోకి తీసుకుంటే ఇది కూడా ఖమ్మంలో ఉంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి పాపికొండలు, భద్రాద్రి కొత్తగూడెం అండి. సో పాపికొండలు తీసుకుంటే ఇట్స్ ఏ పిక్చర్ ల్యాండ్స్కేప్ స్ప్రెడ్ అక్రాస్ ద, ఎక్కడ స్ప్రెడ్ అయిందండి? భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో పాపికొండలు గోదావరి రివర్ ఫ్లోస్ త్రూ దిస్ హిల్స్. బోటింగ్ ఫెసిలిటీస్ ఆల్సో ఇక్కడ అవైలబుల్ గా ఉంది. బిట్వీన్ దేనికి మధ్య అంటే రాజమండ్రికి అండ్ భద్రాచలంకి మధ్య గోదావరి రివర్ లో. ఓకేనా, నెక్స్ట్ నల్గొండ, యాదాద్రి, భువనగిరి డిస్ట్రిక్ట్స్ తీసుకున్నప్పుడు యాదాద్రి గుట్టలు, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి, యాదాద్రి భువనగిరి. తర్వాత నాగార్జున హిల్స్ తీసుకుంటే నల్గొండ, భువనగిరి హిల్స్ తీసుకున్నప్పుడు యాదాద్రి భువనగిరి, నంది హిల్స్ నల్గొండ, రామ్గిరి హిల్స్ అండ్ రాచకొండ హిల్స్ యాదాద్రి భువనగిరి. ఓకేనా, నెక్స్ట్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ అండ్ నాగర్ కర్నూలు తీసుకున్నప్పుడు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ అమ్రాబాద్ హిల్స్, ఇది ఇంపార్టెంట్ పీవైక్యూ అండి. సో మేడం పీవైక్యూ అంటుంది ఎక్కడ వచ్చినాయని మీ అందరికీ డౌట్ రావచ్చు. లిజన్, నేను అన్ని మన తెలంగాణలో జరిగిన అన్ని ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న అంటే అన్ని పేపర్స్ రివైజ్ చేసిన తర్వాత వచ్చిన వాటిని నేను పీవైక్యూ అని చెప్తున్నాను. నాట్ ఓన్లీ గ్రూప్ 1 పేపర్లోనే వచ్చిందని కాదు, అది మనకి తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఆదిలాబాద్ హిల్స్ తీసుకున్నప్పుడు నాగర్ కర్నూల్, తర్వాత షాబాద్ హిల్స్ తీసుకున్నప్పుడు మహబూబ్ నగర్. సో షాబాద్ హిల్స్ బర్త్ ప్లేస్ తీసుకుంటే దిండి రివర్ అని చెప్పడం జరుగుతుంది, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద షాబాద్ గుట్టలు అని కూడా అంటారు. ఓకేనా, ఇంకేమంటారంటే అమరాబాద్ గుట్టలు అని కూడా అనడం జరుగుతుంది. ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ అని చెప్తారు, ఇది వల్కనిక్ యాక్టివిటీ ద్వారా ఫామ్ అయిందని కూడా చెప్పడం జరుగుతుంది, ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ ద క్వజ్జాయ్ ట్రాక్స్, ఏ రాక్స్ ఉన్నాయని కూడా చూసుకోవాలి.
అండ్ కోయిలి హిల్లాక్స్ తీసుకుంటే మహబూబ్ నగర్, నల్లమల తీసుకున్నప్పుడు నాగర్ కర్నూల్. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి నల్లమల అని అంటే బిట్వీన్ ద కృష్ణ అండ్ పెన్నా రివర్. ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ యావరేజ్ హైట్ వచ్చేసి 520 మీటర్స్. అనంతగిరి హిల్స్ తీసుకున్నప్పుడు వికారాబాద్, మూసీ రివర్ ఆరిజినేటెడ్ ఇన్ ద అనంతగిరి హిల్స్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద శివారెడ్డిపేట్ ఇన్ వికారాబాద్ అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద మెడిసినల్ ప్లాంట్స్. సో ఈ పాయింట్ ఇది ఇంపార్టెంట్ అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అనంతగిరి హిల్స్ అనేది 1 సెకండ్. అండి. సో మరి అనంతగిరి హిల్స్ తీసుకున్నప్పుడు ఇది మనకి వికారాబాద్ అండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, ఎందుకంటే మూసీ రివర్ అనేది ఎక్కడ మనకి ఆరిజినేట్ అవుతుందంటే అనంతగిరి. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే శివారెడ్డిపేట్ ఇన్ వికారాబాద్. రిమెంబర్ దిస్. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద మెడిసినల్ ప్లాంట్స్. ఇది ఫేమస్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రిమెంబర్. నెక్స్ట్ రంగారెడ్డి హైదరాబాద్ డిస్టిక్ తీసుకున్నప్పుడు గోల్కొండ, రాచకొండ ఇవి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మెదక్ అండ్ సిద్దిపేట తీసుకున్నప్పుడు మనకి చూడండి బోజుగుట్టలు, లక్ష్మీదేవులపల్లి హిల్స్ అని. తర్వాత లక్ష్మీదేవులపల్లి హిల్స్ ఆర్ ద హైయెస్ట్ హిల్స్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నిజామాబాద్ కామారెడ్డి డిస్టిక్ తీసుకున్నప్పుడు సిర్నపల్లి హిల్స్. ఇది వచ్చేసి కైతి లంబాడి ఆర్ లివింగ్ హియర్, అంటే ఎవరు ఇక్కడ నివసిస్తారు ట్రైబ్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ రతి హిల్స్. ఇది వచ్చేసి ఐడెంటిఫైడ్ బై ద చెల్లప్ప కమిటీ రీసెంట్లీ. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి గుర్తుపెట్టుకుని మనకి ఏదైనా రీసెంట్గా న్యూస్లో వచ్చిన పాయింట్స్ ఏదైనా ఉంటే వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ సిర్నపల్లి హిల్స్ తీసుకున్నప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద సిర్నపల్లి టు ఆర్మూర్. నెక్స్ట్ గోండ్వానా రాక్స్ తీసుకున్నప్పుడు ఇట్స్ ప్రజెంట్ ఇన్ ద గోదావరి బేసిన్ ఇన్ తెలంగాణ. గోండ్వానా రాక్స్ కంటైన్స్ ద కోల్ రిజర్వ్స్. సో ఇది ఇంపార్టెంట్ అండి. గోదావరి బేసిన్ లో ఉంటాయి. ఇక్కడ ఎక్కువ కోల్ రిజర్వ్స్ అంటే మనం బొగ్గు గనులు ఉంటాయి కదా అవి ఉంటాయండి. తర్వాత కోల్ మైనింగ్ కంపెనీ తెలంగాణ తీసుకున్నప్పుడు సింగరేణి కాలరీస్. ఇది అందరికీ తెలుసు. ఇది 1921లో ఏర్పడింది. నేను ఆల్రెడీ మీకు తెలంగాణ హిస్టరీ చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అన్ని క్లాసెస్ కంప్లీట్గా అవైలబుల్గా ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద సింగరేణి కాలరీస్ లొకేటెడ్ ఎక్కడ ఉన్నాయండి? కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. రిమెంబర్. అండ్ డిస్టిక్ విత్ ద అబండెంట్ కోల్ రిజర్వ్స్. ఎక్కువ కోల్ రిజర్వ్స్ ఉన్న డిస్టిక్ ఏదండి అని అంటే తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్. రిమెంబర్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా మరి ఏంటి మనకి తెలంగాణ ప్లాటీ గురించి చూసుకున్నాం. నెక్స్ట్ కమ్ టు ద గోదావరి బేసిన్. గోదావరి బేసిన్ తీసుకున్నప్పుడు దిస్ బేసిన్ రిగార్డెడ్ యాజ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ పెనిన్సులా అని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ గోదావరి బేసిన్. బికాస్ ఎందుకు అంటాము మరి అంటే లార్జెస్ట్ రివర్ గోదావరి ఫ్లోస్ త్రూ ఇట్. ఎక్కువ పెద్ద ఇప్పుడు మనకి లార్జెస్ట్ రివర్ గోదావరి అనేది లార్జెస్ట్ రివర్ కదా, సో అది ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ గోదావరి బేసిన్ వచ్చేసి మెయిన్లీ ఎక్స్టెండెడ్ ఓవర్ ద ఏ డిస్టిక్ నుంచి ఎక్కడ ఇది వెళ్తుంది అని అంటే నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మేడం ఇది అడుగుతారా ఏ డిస్ట్రిక్ట్ నుంచి అంటే ఎస్ మేబీ, వై కాంట్, ఎస్ కదా. సో ఒకసారి చూసుకోండి. తర్వాత ఇట్ స్ప్రెడ్ ఓవర్ ద ఏరియా ఆఫ్, ఎంత ఏరియాని ఇది కవర్ చేస్తుంది. ఇక్కడ నెంబర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి, అప్రాక్స్గా ఐడియా. ఓకేనా. నెక్స్ట్ జియోలాజికల్గా తీసుకున్నప్పుడు ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ద కార్బోనిఫెరస్ అండ్ ఆర్కిన్ అండ్ జెన్సిస్ రాక్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. రాక్స్ అయితే మనకి ఇంపార్టెంట్ అండి. తర్వాత గోదావరి బేసిన్ మెయిన్లీ స్ప్రెడ్స్ ఇన్, ఎక్కడ స్ప్రెడ్ అయింది ఎక్కువగా అంటే కాళేశ్వరం ఇన్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. ఓకేనా. అండ్ ఈటు నగరం ఇన్ ములుగు డిస్టిక్, జగిత్యాల అండ్ మెట్పల్లి జగిత్యాల డిస్టిక్. తర్వాత సుల్తానాబాద్ పెద్దపల్లి డిస్టిక్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ ఇన్ నిజామాబాద్ డిస్టిక్స్. తర్వాత మంచిర్యాల డిస్టిక్, నిర్మల్ డిస్టిక్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్స్. ఈ ఏరియాస్ కూడా ఒక్కసారి చూసుకోండి. మరి ఇప్పుడు గోదావరి రివర్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఫ్లోస్ త్రూ ద సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇన్ దిస్ రీజన్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ అంటే ఇది ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా.
నేను ఇంకా మళ్ళీ ఈ గోదావరి రివర్ వీటి మీద మళ్ళీ సపరేట్ ఇంకో క్లాస్ కూడా చేస్తాను, క్లియర్గా డీటెయిల్డ్గా దానిలో క్లియర్గా చెప్తాను. మన అట్లాస్ చేస్తాను, అట్లాస్ మీద తర్వాత. అండ్ రివాల్వేట్ ద సబరి మున్నర్ అండ్ ఇట్ ఈస్ ఎరోడెడ్ బై ద రివర్స్ డ్యూరింగ్ ద ఫ్లోడ్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కృష్ణా పెడెంట్ తీసుకుంటే కృష్ణా పెడ్మెంట్లో దిస్ రీజన్ ఎక్స్టెండెడ్ ఓవర్ ద ఎంత ఎక్స్టెండ్ అవుతుందండి 14,240 వరకు కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అవుతుంది తెలంగాణలో. అండ్ దిస్ ఈస్ ద మెయిన్లీ స్ప్రెడ్ ఇన్ ఎక్కడ స్ప్రెడ్ అయిందండి ఇది మెయిన్గా అంటే నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ అండ్ నాగర్ కర్నూల్, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ్, హుజార్బాద్ ఇలా సూర్యాపేట డిస్టిక్లో ఇది స్ప్రెడ్ అయింది. ద టెరైన్ ఇన్ దిస్ రీజియన్ తీసుకుంటే అన్ఈవెన్, రిమెంబర్ దిస్, అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ ఎక్స్పోజ్డ్ బై ద రాకీ సర్ఫేస్. అండ్ జియోలాజికల్లీ ఇట్ ఈస్ కాంప్రమైజ్డ్ ద ఆర్కిన్ అండ్ ప్రీకాంబియన్ రాక్స్ అని. అండ్ సాయిల్ ఇన్ దిస్ రీజియన్ తీసుకుంటే ఫెసిలిటేటెడ్ ద కల్టివేషన్కి ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి క్లైమేట్ ఆఫ్ ద తెలంగాణ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్లైమేట్ ఆఫ్ తెలంగాణ అనేది. ఓకేనా. సో విల్ కంప్లీట్ ద క్లైమేట్ ఆఫ్ తెలంగాణ. సో చూద్దాం మరి తెలంగాణ యొక్క క్లైమేట్ ఏ విధంగా ఉంది అని అంటే ద క్లైమేట్ రీజన్ ఈజ్ మెయిన్లీ డిపెండ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఏ జాగ్రఫీ, ఇన్సోలేషన్ అండ్ ఆల్టిట్యూడ్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, విండ్స్, హ్యూమిడిటీ అండ్ టోపోగ్రఫీ. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే తెలంగాణ క్లైమేట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే జాగ్రఫికల్ ఐసోలేషన్ మీద, ఆల్టిట్యూడ్ మీద, అట్మాస్ఫియర్లో వాతావరణం ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ విండ్స్, హ్యూమిడిటీ, దాని యొక్క టోపోగ్రఫీ ఏ విధంగా ఉంటుంది దాని మీద క్లైమేట్ అనేది డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. మరి తెలంగాణ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ ద మోస్ట్ ఫేవరబుల్ క్లైమేట్ అని చెప్పడం జరుగుతుంది హ్యూమన్ లైఫ్కి. అండ్ ఇట్ హ్యాస్ ఏ మోడరేట్ క్లైమేటిక్ కండిషన్స్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు కదా, అడిగారు కూడా పీవైక్యూలో. ఏ కండిషన్స్ ఉంటాయి తెలంగాణలో అంటే మోడరేట్ క్లైమేటిక్ కండిషన్స్. డే అండ్ నైట్ హ్యావ్ ఆల్మోస్ట్ ఈక్వల్ లెంత్ అండ్ తెలంగాణ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లొకేటెడ్ ఇన్ ద ట్రాపికల్ జోన్. ఇది కూడా చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఏ జోన్ లో ఉందండి? ట్రాపికల్ జోన్. అండ్ ద క్లైమేట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు క్లాసిఫైడ్ యాజ్ ద ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్. ఓకేనా, రిమెంబర్ దిస్. మరి దక్కన్ ప్లాట్యూ ఈజ్ ఎక్స్టెండెడ్ ద హై ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ద సీ లెవెల్. ద రీజన్ ఎక్స్పీరియన్సెస్, ఈ రీజన్ ఏ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుందంటే హాట్ సమ్మర్స్ ఎప్పుడు ఉంటాయండి? మేలో. కూల్డ్ వింటర్స్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ నదరన్ తెలంగాణ ఫ్యూచర్స్ తీసుకున్నప్పుడు హ్యూమైడ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ సదరన్ తెలంగాణ తీసుకున్నప్పుడు సెమీ అరైడ్ క్లైమేట్ ఉంటుంది. నదరన్ తెలంగాణలో కొంచెం ఎక్కువగా ఉంటుంది, హ్యూమిడ్గా ఉంటుంది అన్నట్టుగా. అదే సదరన్ తెలంగాణ పట్ల తీసుకున్నప్పుడు సెమీగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇదేదో మన జాగ్రఫీ అనగానే ఏదో కష్టంగా ఓవర్ బర్డన్ తీసుకొని మీరు ఫీల్ అవ్వద్దు. ఇది రోజు మన లైఫ్లో మనం చూస్తున్న మన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వాతావరణం వర్షాకాలంలో ఏ విధంగా ఉంది, ఎండాకాలంలో ఏ విధంగా ఉంది, చలికాలంలో ఏ విధంగా ఉంది, మనం రోజు చూసేదే. ఇప్పుడు విలేజ్లో మనం మాట్లాడుకుంటాం, మరే ఇక్కడే ఇంత ఉంది, హైదరాబాద్లోని విలేజ్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, మా ఊర్లో ఎక్కువ ఉంటుంది, మీ ఊర్లో. సో ఇవన్నీ మన మాటలే మన చదువు. గుర్తుపెట్టుకోవాలండి. చదువు అనంటే ఏదో బుక్లో ఉన్నది బట్టి పట్టడం కాదు. ఆ బుక్ రాసిన వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. అండ్ బుక్ రాసిన వాళ్ళు కూడా దాన్ని ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ సొంతగా రాయరు కదా, వాళ్ళు క్లైమేట్ అంతా చదివి రాస్తారు. సో మనం ఎక్స్పీరియన్స్ ఏదైతే అవుతామో అదే మన బుక్లో ఉంటుంది, కానీ దాన్ని మనం నమ్మడానికి, మనకు కాన్ఫిడెంట్ రావడానికి మనం బుక్కులు చదువుతాం. గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతాము. సమ్మర్లో హాట్గా ఉంటుంది, ఎస్పెషల్లీ మేలో ఎక్కువ హాట్గా ఉంటుంది, వింటర్లో కూల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఆదిలాబాద్లో ఇంత చాలా ఎక్కువగా వేడిగా ఉంటుంది, మంచిర్యాల రామగుండంలో చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇలా మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే అక్కడ ఒక బొగ్గు గనులు ఉన్నాయి, మనకు ఆ విషయం తెలుసు. అట్లీస్ట్ మనము కొంచెం లిటరేచర్ పర్సన్స్, మనం ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మనకి ఇంకా కొంచెం నాలెడ్జ్ ఉంది. సో మీరు దీనికి ఓవర్ బర్డన్ అయితే అవ్వకండి, నేను చెప్పేది అదే. అందుకే నేను వెరీ సింపుల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అర్థమవుతుందా? సో నెక్స్ట్, అకార్డింగ్ టు ద కొప్పెన్ క్లైమాటిక్ క్లాసిఫికేషన్ ప్రకారము తెలంగాణ స్టేట్ అనేది సెమీ అరైడ్ అండ్ హ్యూమైడ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ ఇన్ ఇండియా. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఏ క్లైమాటిక్ క్లాసిఫికేషన్ అనేది అడుగుతారు. ఓకేనా, నేను ఈ క్లైమాటిక్ క్లాసిఫికేషన్స్ అనేది మీకు ఇండియన్ జాగ్రఫీలో చెప్తాను. సో ఎవరికన్నా దీని మీద ఐడియా లేకపోతే జస్ట్ రిలాక్స్, ఇది ఒకసారి చూసుకోండి, ఇది ఏ ఏరియాలోకి వస్తుంది అనేది. ఆర్ నాట్ గోయింగ్ టు జాగ్రఫీలో మీరు ప్రొఫెసర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏం జరుగుతుంది, ఎలా ఉందని తెలుసుకుంటే చాలు. ఓకేనా.
అండ్ ద యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద తెలంగాణ తీసుకున్నప్పుడు ఎంత ఉంటుందండి? 906 mm. మరి సమ్మర్ ఎక్స్టెంట్, సమ్మర్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే స్టార్ట్ ఫ్రమ్ ద మార్చ్ టు జూన్, ఈ పీరియడ్ లోనే జరుగుతుంది. అండ్ థండర్ స్టోమ్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ గస్ట్ అక్కర్డ్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా మనం జస్ట్ చూసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద కన్వెన్షనల్ రెయిన్ఫాల్. ఓకేనా? అయితే కొంచెం మనం చూస్తూ ఉంటాం కదా, ఆ, మనకు ఐడియా ఉంది కదా థండర్ స్టోమ్ అండ్ ఇవి ఏమంటారు తెలుగులో, ఉరుములు మెరుపులు వస్తాయి కదా, లైక్ అలా. ఇట్ ఈస్ కాల్డ్ ద కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అండ్ ద లోకల్ పీపుల్ కాల్ ద డిస్ట్రాయింగ్ ద రెయిన్స్ అండ్ అన్సీజనల్ రెయిన్స్ అవకాల పాని. ఓకేనా? అయితే ఇక్కడ వీటిని అన్కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అన్నప్పుడు ఏమంటే మనకి రావాల్సిన టైంలో కాకుండా కొన్ని సందర్భాలు రాకూడని టైంలో మనకి వస్తూ ఉంటది అన్నట్టుగా. సో దాన్ని అన్కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అని అంటాం అన్నట్టుగా. ఓకేనా? అండ్ హీట్ వేవ్స్ టిపికల్లీ అక్కర్డ్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ వీక్ ఆఫ్ మే. ఎప్పుడు వస్తాయి హీట్ వేవ్స్ ఎక్కువగానంటే రెండు లేదా మూడో వారంలో, మేలో రావడం జరుగుతుంది. హైయెస్ట్ టెంపరేచర్ అనేది మనకి రామగుండం పెద్దపల్లి డిస్టిక్ లో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ లోయెస్ట్ టెంపరేచర్ తీసుకున్నప్పుడు మెదక్ ఆదిలాబాద్ డిస్టిక్. ఓకేనా? అండ్ హైయెస్ట్ యావరేజ్ టెంపరేచర్ తీసుకున్నప్పుడు 42°C సమ్మర్ లో ఉంటుంది. అండ్ లోయెస్ట్ టెంపరేచర్ తీసుకున్నప్పుడు 29 to 12 వచ్చేసి వింటర్ లో ఉంటుంది. నార్మల్ గా ఇది ఇంటెన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ద మే. అండ్ ప్లేసెస్, మరి ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్ ఏమున్నాయి తెలంగాణలో అంటే తెలంగాణ రామగుండం కొత్తగూడెం అని చెప్పొచ్చు. ప్లేస్ వేర్ ద లోయెస్ట్ టెంపరేచర్ తీసుకుంటే తెలంగాణలో ఆదిలాబాద్ ఆదిలాబాద్ అండ్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ క్లాసిఫైడ్ ద 4 క్లైమాటిక్ సీజన్స్ ని క్లాసిఫైడ్ చేసింది ఇండియాలో. ఓకేనా? ఈ 4 క్లైమాటిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి మనము. ఇది ఏదండి? ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏం క్లాసిఫై చేసింది? క్లైమాటిక్ సీజన్స్ ని ఇండియాలో ఎన్ని విధాలుగా ఉన్నాయని క్లాసిఫై చేసింది. 4 ఉన్నాయని చెప్తుంది. అవేంటి అంటే వింటర్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి, సమ్మర్ మార్చ్ టు మే, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే రెయినీ సీజన్ జూన్ టు సెప్టెంబర్, అండ్ మాన్సూన్ రిటర్న్ అయ్యే పీరియడ్ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్. మనం చాలా వరకు ఇప్పుడు ఇది ఎప్పుడు పొలాలు కోసే టైంలోనే మనకి వర్షాలు వస్తాయి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే పొలాల కోత ఉన్న టైంలో. మరి అది ఎప్పుడు అని అంటే మాన్సూన్ రిటర్నింగ్ పీరియడ్ అండి. సో చాలా మంది ఈ టైంలో వర్షాలు ఎందుకు వస్తున్నాయి అని మనం మాట్లాడుకుంటాం కదా. సో దానికి రీజన్ ఏంటంటే అది మాన్సూన్ రిటర్నింగ్ టైం కాబట్టి రావడం జరుగుతుంది. నెక్స్ట్ విండ్స్ తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు ద ఫేమస్ మెట్రాలజిస్ట్ ఎవరండి? రాయ్. ఇతను 2 టైప్స్ ఆఫ్ విండ్స్ అనేది తెలంగాణలో ఉన్నాయని చెప్పడం జరిగింది. అది వచ్చేసి సౌత్ వెస్ట్ విండ్స్, దీన్ని హ్యూమిడ్ విండ్స్ అంటాము. నార్త్ ఈస్ట్ విండ్స్ వచ్చేసి డ్రై విండ్స్ అంటాం. హ్యూమిడ్ అంటే మనకు తెలుసు కదా, ఇరిటేటింగ్ వస్తుంది, అందరికీ తెలిసిందే. తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి. ద ట్రాన్సిషన్ పీరియడ్ బిట్వీన్ ద అక్టోబర్ రెయినీ సీజన్. ఎప్పుడండి ఇది ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? అక్టోబర్ లో రెయినీ సీజన్ అండ్ డ్రై వింటర్ సీజన్. ఇది అంటే చేంజ్ అనేది జరిగే ప్రాసెస్ అన్నట్టుగా. సో దాన్ని ఏమంటామంటే రిటర్నింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ అని అనడం జరుగుతుంది. ఇంపార్టెంట్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి దసరా టైంలో ఎప్పుడు బతుకమ్మ టైంలో వర్షం అనేది వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో అలాంటి వర్షాలు మనకు వస్తాయి. తర్వాత డ్యూరింగ్ దిస్ పీరియడ్ రెయిన్ఫాల్ అక్కర్ డ్యూ టు ద సైక్లోన్. మరి ఈ టైంలో వర్షాలు ఎందుకు వస్తాయని అంటే సైక్లోన్స్ వల్ల రావడం జరుగుతుంది. ద నార్మల్ రెయిన్ఫాల్ ఇన్ దిస్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది అంటే 129 mm అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మరి ఎక్కువ వర్షం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్ రిసీవ్ ద మాక్సిమం రెయిన్ఫాల్ ఇన్ దిస్ టైం. అండ్ ఈస్ట్ వెల్ కరీంనగర్ డిస్టిక్ కూడా ఇక్కడ లోయెస్ట్ రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది నార్త్ ఈస్ట్ విండ్స్ వల్ల. రిమెంబర్ దిస్. తర్వాత ఆదిలాబాద్ రిసీవ్స్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ అండ్ ఈస్ట్ వైల్ మహబూబ్ నగర్ రిసీవ్ ద లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద తెలంగాణ. నెక్స్ట్ సీలేరు బేసిన్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఐడెంటిఫై ద హైయెస్ట్ రెయిన్ఫాల్ రిసీవింగ్ ఏరియా ఇన్ తెలంగాణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డ్యూరింగ్ ద వింటర్ ట్రాపికల్ కాంటినెంటల్ ఎయిర్ ట్రావెల్స్ త్రూ ద దక్కన్ ప్లాట్యూ అండ్ రీచెస్ టు ద సౌత్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. సో అంటే ఇక్కడ ఏమేమి రీజన్స్ ఉన్నాయనేది కూడా మనం చూసుకోవాలన్నట్టుగా. అండ్ ఇట్ బికమ్ ద ట్రాపికల్ సీ బ్రీజ్ అని అంటాము. తర్వాత తెలంగాణ ఈస్వర్ ఫ్రమ్ ద సీ అండ్ ట్రాపికల్ క్లైమేట్ ప్రివైల్ ఓవర్ ద స్టేట్ విత్ ద వీక్ హయ్యర్ ప్రెషర్ కండిషన్స్. మన సదరన్ రీజన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఎప్పుడు ఉంటాయనంటే ఫర్ రెయిన్ఫాల్ డిగ్రీస్ అయినప్పుడు డ్యూ టు ద డిగ్రీస్ ఎందుకు అవుతుంది? యాంటీ సైక్లోన్స్ వల్ల. అండ్ ఇట్ రిసీవ్ ద నో రెయిన్, అప్పుడు రెయిన్ అనేది కూడా ఉండకపోవడం జరుగుతుంది.
సో జస్ట్ ఇది మనం చూసుకోవాలండి. ఇక్కడ ఇది చదివేటప్పుడు నేను చాలా స్పీడ్గా చెప్పాను ఇప్పుడు. సో నేను ఎందుకు స్పీడ్గా చెప్పాను నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మీరు జియోగ్రఫీలో మీరు ప్రొఫెసర్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎప్పుడు ఏమొస్తుంది అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? బట్ మన కాన్సెప్ట్ అనేది అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. మీరు ఆల్రెడీ ఇండియన్ జియోగ్రఫీ చదివే ఉంటారు కదా. సో చదవని వాళ్ళైనా కూడా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ జియోగ్రఫీలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీల్ అప్లోడ్ ద వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? నెక్స్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్, దీన్ని ఏమంటామండి? ఆర్ రెయినీ సీజన్ అంటాము. మరి ఇది ఎప్పుడు ఉంటుంది అని అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. తెలంగాణ తీసుకున్నప్పుడు 80% వర్షపాతం అనేది రిసీవ్ చేసుకుంటుంది సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా. మరి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసి ఇట్స్ బిగిన్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్. ఓకేనా? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ద యావరేజ్ రెయిన్ఫాల్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద సదరన్ తెలంగాణ టు నదరన్ తెలంగాణ. యాన్యువల్ యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుందండి? 700 mm నుంచి 200 mm సదరన్ తెలంగాణ. అండ్ నదరన్ తెలంగాణ తీసుకున్నప్పుడు 900 to 1500. సదరన్లో తక్కువ ఉంటుంది, నదరన్లో ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ హాట్ వెదర్ స్టార్ట్స్ ఇన్ ద థర్డ్ వీక్ ఆఫ్ ద ఫిబ్రవరి. మరి హాట్ వెదర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫిబ్రవరి థర్డ్ వీక్లో. గ్రాడ్యువల్లీ ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మార్చి వరకు. ఇది ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్లో ఉన్నాం ప్రజెంట్. అండ్ హైయెస్ట్ యావరేజ్ టెంపరేచర్ తీసుకున్నప్పుడు 42 degrees Celsius సమ్మర్లో ఉంటుంది. అండ్ యావరేజ్ లోయెస్ట్ టెంపరేచర్ తీసుకున్నప్పుడు 29 to 12. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాము. సేమ్ డేటా ఇక్కడ ఉంటుంది, అదొకటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ ద లోయర్ ప్రెషర్ వల్ల ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇప్పుడు రెయిన్ఫాల్ వస్తుంది కదా. సో బే ఆఫ్ బెంగాల్ టు గంగా ప్లేన్ తెలంగాణ అంటే మనకి లో ప్రెషర్ ట్రావెల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి హై ప్రెషర్ కాకుండా లో ప్రెషర్ ట్రావెల్ అయినప్పుడు ఇక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి గంగా ప్లేన్స్కి మనకి లో ప్రెషర్ ట్రావెల్ అయినప్పుడు తెలంగాణ రిసీవ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు? ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, అక్టోబర్. ఓకేనా? మరి రెయిన్ సీజన్ ఎప్పుడు ఉంటుందండి? మనకి సెప్టెంబర్ వరకు జనరల్గా అయిపోతుంది కదా. కానీ అక్కడ మనకి ఎందుకు వస్తుంది అనే దానికి కూడా రీజన్ ఇక్కడ మనం చూసుకోవాలి. డ్యూ టు ద ఎందుకండి ఎఫెక్ట్ ఆఫ్ ద లో ప్రెషర్ అనేది ట్రావెల్ అవుతుంది ఎక్కడ నుంచి? ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ టు గంగా ప్లేన్స్కి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ద నార్మల్ మనం నార్మల్గా రెయిన్ఫాల్ తీసుకున్నప్పుడు డ్యూరింగ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ బిట్వీన్ ద అక్టోబర్ అండ్ డిసెంబర్ ఈజ్ 129 మాత్రమే ఉంటుంది. అండ్ తెలంగాణ రిసీవ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎప్పుడు రిసీవ్ చేసుకుందంటే సెప్టెంబర్, డ్యూ టు ద లో ప్రెషర్ సిస్టమ్ ట్రావెలింగ్ టు ద బే ఆఫ్ బెంగాల్ టు గంగటిక్ ప్లేన్. ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇట్ స్టార్ట్స్ రిసీవింగ్ ద రెయిన్ఫాల్ ఫ్రమ్ అబౌవ్ 60 days ఓన్లీ. రెయిన్ఫాల్ అనేది సౌత్ నుంచి నార్త్ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ తీసుకున్నప్పుడు చూడండి, ద సౌత్ వెస్ట్ మాన్సూన్ కాజెస్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్. ఎక్కడ ఎక్కువ వస్తుంది సౌత్ వెస్ట్ మాన్సూన్లో అంటే మూలుగు. ఓకేనా? అండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ తీసుకున్నప్పుడు నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్. నెక్స్ట్ యాజ్ ఏ తెలంగాణ లొకేటెడ్ హాట్ సెమీ ఎరైడ్ జోన్. ఎక్కడుందండి తెలంగాణ? ఏ లొకేషన్? హాట్ సెమీ ఎరైడ్ జోన్. రెయిన్ఫాల్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అగ్రికల్చర్. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనము అకార్డింగ్ టు ద అవుట్లుక్ 2022 ప్రకారం ఇంకా అప్డేట్ మనము ఇందులో యాడ్ చేసుకున్నాము. సో ఈ పాయింట్స్ నేను మళ్ళీ మీకు అవుట్లుక్లో చెప్తానండి. ఓకేనా? మనం ఇప్పుడు 2023 అవుట్లుక్ కూడా చూడొచ్చు. సో నేను అవుట్లుక్ సపరేట్గా చెప్తాను, దానిలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ ద రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ ద డిసెంబర్, మన అక్టోబర్ నుంచి డిసెంబర్ మంత్లో తీసుకున్నప్పుడు డ్యూ టు ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఇక్కడ రెయిన్ఫాల్ అనేది అక్కర్ అవుతుంది. అండ్ రెయిన్ సీజన్ ఈజ్ ఆల్సో ద ప్లసెంట్ ఇన్ తెలంగాణలో ప్లజెంట్గా ఉండడము. థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసియస్ గ్రో ఆఫ్టర్ ద రెయిన్ సీజన్. చాలా మనకి ఇక్కడ మొక్కలు చాలా రావడం జరుగుతుందని చెప్తున్నారు. అండ్ దేర్ ఆర్ ద 8 మెట్రోలాజికల్ స్టేషన్స్ ఇన్ తెలంగాణ దట్ రికార్డ్ ద టెంపరేచర్ 3 డిస్ట్రిక్ట్స్లో మన టెంపరేచర్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అది చూడండి, దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సెంటర్స్. ఎక్కడండి? హైదరాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, తర్వాత నిజామాబాద్, మెదక్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనము చూడొచ్చు. వెదర్ స్టేషన్ ఆఫ్ ద పెద్దపల్లి ఈజ్ లొకేటెడ్ ఇన్ ద రామగుండం. నెక్స్ట్ మరి సమ్మర్ గురించి తీసుకుంటే ఏ విధంగా ఉందంటే సమ్మర్ సీజన్ ఇన్ తెలంగాణ కంటిన్యూ ఫ్రమ్ ద మార్చ్ టు జూన్. అండ్ డ్యూరింగ్ ది సమ్మర్ తీసుకుంటే టెంపరేచర్ అనేది ఆల్రెడీ మనం చూసాము, రామగుండంలో ఎక్కువగా ఉండడము, తర్వాత
నిజామాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం తీసుకున్నప్పుడు 42, 43 ఉండడము. ఓకేనా. అండ్ కొన్నిసార్లు తీసుకున్నప్పుడు హైయెస్ట్ టెంపరేచరు మోర్ దెన్ 50 degrees కూడా రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెము. ఓకేనా. నెక్స్ట్ సమ్మర్ క్లైమేట్ తీసుకున్నప్పుడు హైదరాబాద్ ఫీల్స్ ద లిటిల్ కూల్డర్. మనము అంటే తెలంగాణ మొత్తంలో తీసుకున్నప్పుడు హైదరాబాద్లో కొంచెం చల్లగా ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా. ద డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ డే అండ్ నైట్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. డే అంతా హాట్గా ఉండేసి నైట్ కొంచెం కూల్గా ఉంటుందని చెప్తున్నారు. టెంపరేచర్ ఈజ్ రైజ్ అండ్ డ్యూ టు ద కటింగ్ ట్రీ. మరి టెంపరేచర్ ఎందుకు పెరుగుతుంది? చెట్లు కట్ చేయడం వల్ల అని. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన రీజన్స్. దెర్ ఇస్ నథింగ్ న్యూ యాక్చువల్లీ. నేను అదే చెప్తున్నాను, తెలంగాణ జాగ్రఫీ అనగానే చాలా మంది దే ఆర్ ఫీల్ లైక్ తెలంగాణ జాగ్రఫీ ఏం చదవాలి. దెర్ ఇస్ నథింగ్. జస్ట్ మనం రోజు ఏమైతే ఫీల్ అవుతున్నామో దాన్నే మనం చూసుకుంటున్నాము. రిమెంబర్ దిస్. ఓకేనా. నెక్స్ట్ హైయెస్ట్ మనము టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఎక్కడ హైయెస్ట్గా ఉంటుందంటే రామగుండము. గుర్తుపెట్టుకోవాలి. మరి వింటర్ సీజన్ తీసుకున్నప్పుడు తెలంగాణ ఎక్స్పీరియన్స్ ద డిసెంబర్ టు ఫిబ్రవరి. నార్మల్గా తీసుకుంటే క్లైమేట్స్ ఆఫ్ ద డ్రై వితౌట్ రెయిన్ఫాల్. క్లైమేట్ ఏ విధంగా ఉంటుందండి? డ్రైగా ఉంటుంది, వితౌట్ రెయిన్ఫాల్. అండ్ కోల్డ్ విండ్స్ బ్లో డ్యూరింగ్ ద నైట్ అండ్ లో టెంపరేచర్ ఆర్ రికార్డెడ్. కోల్డ్ విండ్స్ అనేవి బ్లో అవుతుంటాయి డ్యూరింగ్ ద నైట్ సమ్. సో దానివల్ల లో టెంపరేచర్ అనేది మనకు ఉంటుంది. తర్వాత సంగారెడ్డి, రామగుండం విట్నెస్ ద లోయెస్ట్ టెంపరేచర్. ఇక్కడ రామగుండం చూసుకుంటే మనకి హైయెస్ట్ టెంపరేచర్ సమ్మర్లో ఉంటుంది, లో టెంపరేచర్ వచ్చేసి వింటర్లో ఉంటుంది, లెస్ దెన్ 30 degrees అని చెప్తున్నారు. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నార్మల్ రెయిన్ఫాల్ తీసుకున్నప్పుడు తెలంగాణలో 904 అనేది ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. ద నార్మల్ రెయిన్ఫాల్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ బేసిస్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ రెయిన్ఫాల్ వేరియేషన్ ఏ విధంగా ఉందో చూద్దాము. సో చూడండి, డిస్ట్రిక్ట్ విత్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ తెలంగాణలో తీసుకున్నప్పుడు ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల అండ్ భద్రాద్రి కొత్తగూడెం. లోయెస్ట్ రెయిన్ఫాల్ తీసుకున్నప్పుడు జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూల్. సో మీకు ఇక్కడ డౌట్ వచ్చు, మేడం హౌ కెన్ ఐ రిమెంబర్ దీస్ థింగ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏది అనేది కాకుండా ఈ ఆర్డర్ని మనము గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్. ఓకేనా. నెక్స్ట్ రివర్ సిస్టమ్. ఇది నేను మీకు అప్డేటెడ్ అవుట్లుక్లో ఈ డేటా కూడా ప్రొవైడ్ చేస్తాను. మన అవుట్లుక్ కూడా నేను సపరేట్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రివర్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. ఇది చాలా పెద్ద టాపిక్ అండి. సో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద టాపిక్. నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఇది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే మనకి తెలంగాణ ఫిజియో జియోగ్రఫీ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా నేను మీకు ఫర్దర్గా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.